దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 18వ సంకీర్తన 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము, యెహోవా దేవుడు ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు, దీర్ఘశాంతుడు. ఆయన ఆశ్రయించిన వానికి చీకటిని వెలుగుగా చేయుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. నేటి ధ్యానవాక్యములో వివరించబడిన చీకటి దుష్టత్వానికి సాదృశ్యము. అయితే దీపము యొక్క వెలుగు జీవానికి సాదృశ్యము. చీకటేమో దుష్టత్వానికి, దీపము యొక్క వెలుగు జీవానికి సాదృశ్యము. వెలుగు జ్ఞానానికి, దేవుని సత్యానికి కూడా ప్రతీక. దేవుడు దావీదు రాజుని ఏమంటున్నాడంటే, నీవు ఇశ్రాయేలీయులకు దీపం అని వర్ణించాడు. అట్టి ఇశ్రాయేలీయులకు వెలుగయ్యున్న దీపమైనందున ఎవరు? దావీదు ఇశ్రాయేలీయులకు దీపమైన సాదృశ్యంగా వర్ణించబడిన దావీదు ఏ యుద్ధాలలో కూడా దీపం ఆరిపోకుండా ఉండటానికని యుద్ధానికి రావద్దు అని ఇశ్రాయేలీయులు దావీదును బ్రతిమలాడి ఆయన నుండి ప్రమాణం చేయించుకున్న సంగతి సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 17లో మనము చూడగలము. దీపము కదా, ఆయన ఇశ్రాయేలీయులకు దీపమై ఉన్నాడు. యుద్ధాలకు కానీ వస్తే ఆ దీపం ఎక్కడ ఆరిపోద్దు అంటే, దావీదు గారు ఇశ్రాయేలీయులందరికీ దీపముగా ఉన్నాడు. దీపము వెలుగునిస్తుంది. దీపము వెలుగు ఇవ్వటమే కాదు, అసలు సాదృశ్యము కూడా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జీవం, వెలుగు రెండు దేవుని వద్దనే లభిస్తాయి. మనకు జీవము, వెలుగు రెండు దేవుని వద్దనే లభిస్తాయి. దావీదు దేవుణ్ణి స్తోత్రిస్తూ స్తుతులతో, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయిస్తానని తన దీనత్వాన్ని తెలియజేసుకుంటూ నిత్యము దేవుణ్ణి స్తోత్రిస్తాడని సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాము. దావీదు గారికి ఎప్పుడు అంటే కీర్తనకారుడు ఎప్పుడు దేవుని స్తుతించుటే, నిత్యము స్తోత్రిస్తాడని సమూయేలు ప్రవక్తచే వ్రాయబడినటువంటి మాట. ఎల్లప్పుడూ ఆయనకి స్తోత్రములు. అలాంటి దావీదు మహారాజు దావీదుకు జీవాన్ని మరియు వెలుగు అనుగ్రహించేది యెహోవా దేవుడే అని దీన మనస్సుతో దేవుణ్ణి స్తోత్రిస్తున్నాడు. దావీదుకులాగా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి నిత్య స్తోత్రములతో దేవుని మనము ధ్యానించుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములయ్యా. కృపగల నాయన,
నేటి ధ్యాన వాక్యంను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా నాయన. ప్రతి బిడ్డకు సహాయం చేయి తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి దీన మనసుతో నాయన నిన్ను స్తోత్రించుకుని నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ యొక్క పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.